హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టేస్టీగా ఉప్మా ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. దీనిలోకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, శనగపప్పు, పల్లీలు, మినపప్పు ఆప్షనల్ అండి, జీలకర్ర, మనం ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో రవ్వ వేసుకొని కొద్దిగా గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా చేస్తే ఉప్మా టేస్టీగా చాలా రుచిగా వస్తుంది. మళ్ళీ పొడిగా కూడా వస్తుంది. నేను ఈరోజు కొంచెం పొడిగా తయారు చేస్తున్నాను. తర్వాత బాండీలో ఒక ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇప్పుడు చూపించినవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. మంచి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకొని బాగా వేయించుకోవాలి. చూసారా, ఎరుపు రంగు వస్తుంది మంచిగా. అలా అయ్యే వరకు పచ్చిమిర్చి అవన్నీ మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఇంకా కొద్దిసేపు వేయించుకోవాలి. వేగిపోయాయండి, చూసారా. కరివేపాకు వేసాను. ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇలా వేయించుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందండి ఉప్మాకి. కొంచెం మనకు వేగకపోయినా కూడా టేస్ట్ అనేది కొంచెం అందులో టేస్ట్ కొంచెం తేడా అవుతుంది. అందుకోసమని మనం ఏది చేసుకున్నా కొంచెం వేయించుకుంటే బాగుంటుంది ఆయిల్లో. దాని తర్వాత 1:1 రేషియోలో నేను వాటర్ పోసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నానండి. నాకు ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. రవ్వ మరిగిన తర్వాత రవ్వ వేసుకొని కలుపుకునే క్లిప్ మిస్ అయింది. నేను తర్వాత ఎప్పుడైనా షార్ట్లో వేస్తాను. షార్ట్లో వేసి చూపిస్తాను. ఉప్మా రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.